వీరు పక్కనే ఓం హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మా పూర్వీకుల కాలం నుంచి కార్తీక దీపోత్సవంలో కార్తీక దీపం వెలిగించడం జరుగుతుంది. ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన ఆనవాయితీ. హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైనది. ఆ పవిత్రమైన మాసంలో కార్తీక దీపం అనేది చాలా ముఖ్యమైన విషయము. అందులో కార్తీక దీపం కార్తీక మాసంలో సంధ్యా సమయంలో దీపం వెలిగిస్తే ఆ పరమశివుడి అనుగ్రహము మంచి అనుభూతి కలుగుతుంది, మనిషికి శాంతి కలుగుతుంది. శివకేశవులకు కూడా ఈ కార్తీక మాసం చాలా ముఖ్యమైన మాసం. మన సాంప్రదాయాలు కూడా ప్రతి ఒక్కరు కూడా మనం కార్తీక మాసాన్ని హిందూ సాంప్రదాయం హిందువులందరూ కూడా ఒక భక్తిభావంతో ఒక పండుగగా చేసుకుంటారు. ఈ శివకేశవులకు కూడా ఇది ఒక కార్తీక మాసం అనేది శివుడికి విష్ణువుకి కూడా ప్రీతికరమైన కార్తీక మాసం. అందువల్ల శివకేశవులను కూడా అందరూ పూజిస్తారు. మనమందరూ ఆ మహానుభావుడి దయ వల్ల మనకు ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం రావాలని ఆ శివుని పరమశివుని కోరుకుంటున్నాము. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూల స్థానేశ్వర స్వామివారి దేవస్థానం మూలపేట నెల్లూరు. శ్రీ మూల స్థానేశ్వర స్వామివారి శివదీక్ష మాలాధరణ తేదీ నవంబర్ 2 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు. పవిత్ర కార్తీక మాసంలో శివ మాలాధరణ శివదీక్ష చేపట్టే భక్తులకు ఉచిత దీక్ష వస్త్రములు మరియు అల్పాహారం ఏర్పాటు చేయబడును. నవంబర్ 23వ తేదీ నుండి నవంబర్ 30వ తేదీ వరకు దేవస్థానం నందు 7 రోజులు ఓం నమ శివాయ శివ పంచాక్షరి మంత్రం మరియు అఖండ భజన కార్యక్రమాలు
నవంబర్ 8వ తేదీ కోటి సోమవారం, నవంబర్ 15వ తేదీ కార్తీక పౌర్ణమి, నవంబర్ 29వ తేదీ రంగనాథ స్వామి దేవస్థానం నుంచి మూలపేట దేవస్థానం వరకు ద్వాదశ కలశలతో భారీగా ఊరేగింపు. కావున భక్తులెల్లరూ విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరని కోరుచున్నాం. ఇట్లు శివమాల ధారణ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ ఆల్తూరి గిరీష్ రెడ్డి గారు, ఏఎంఆర్ గ్రూప్ అండ్ ఎస్ఎస్ కన్స్ట్రక్షన్స్, జె శ్రీనివాసరావు గారు, కార్యనిర్వహణాధికారి.